హలో గాయ్స్, ఈరోజు మనం అయితే రెడీ చేయబోయేది అయితే సాఫ్ట్ బాక్స్ని అయితే రెడీ చేసేద్దాం. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా అయితే ముందుగా అయితే పీవీసీ షీట్ని అయితే తీసుకుని మనం సాఫ్ట్ బాక్స్ కావాల్సిన లెన్స్ అయితే తీసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. దాంతో అయితే మనల్ని అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే ఇలాంటి షేప్ని అయితే గీసుకుని చూస్తున్నారు కదా, నేనైతే పెన్సిల్తో అయితే డ్రా చేసా. షేప్ని అయితే కట్ చేసుకుని ఇలాగా సాఫ్ట్ బాక్స్ షేప్లో అయితే మీరైతే స్టిక్ చేసుకోవాలి. నేను అసలు ఇది వీడియో తీసాను అనుకున్నాను, కానీ ఇదైతే వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు, నేనైతే చూసుకోలేదు. సారీ గైస్. దానివల్ల అయితే చూస్తున్నారు కదా, పెయింట్ అయితే నీట్గా అయితే వేసుకోవాలి. ఇలాగా నీట్గా శాండ్ చేసుకుని పెయింట్ అయితే వేసుకోండి. చూస్తున్నారు కదా, నీట్గా 4 సైడ్స్ క్రాస్గా వచ్చేలా, అంటే 90 డిగ్రీస్లో వచ్చేలాగా, అంటే క్రాస్గా కొంచెం 90 డిగ్రీస్, అంటే 90 డిగ్రీస్ కాదు, కొంచెం క్రాస్గా వచ్చేలాగైతే అంటించుకోవాలి మొత్తం అన్నిటిని. డైమెన్షన్స్ అయితే మీకు కావాలంటే నన్ను ఇన్స్టాలో అయితే ఫాలో అవ్వండి. తర్వాత మనకి ఒక ఓల్డ్ ట్యూబ్ లైట్స్ ఉంటాయి కదా, ఆ ట్యూబ్ లైట్స్ మనం ఇలా 4 వాటి కింద కట్ చేసుకుని మనం ఇందులో అయితే వాడబోతున్నాం. మన ప్రాజెక్ట్లో ఎక్కువ బ్రైట్నెస్ అయితే వస్తాయి, 12 వోల్ట్స్కి అయితే గ్లో అవుతాయి. కానీ ఇట్లా చేయడానికి మాత్రం నాకైతే నిజంగా చెప్పాలంటే తెక్కి కుదిరిందని చెప్పాలి. ఎందుకంటే ఆ సైడ్న ఒక్కొక్కటి వర్క్ అవుతుందా లేదని అయితే అన్నిటిని అయితే టెస్ట్ చేయాలి. గైస్, మనమైతే అన్నిటిని అయితే టెస్ట్ చేసేసాం, వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ ఎన్నటిని అయితే దీని మీద అయితే స్టిక్ చేసి మనమైతే మొత్తం అన్నిటిని అయితే స్టిక్ చేయాలి దీనిపైన. ఒక్కొక్కటి అయితే నేను చూడండి స్టిక్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ కూడా అయితే సాల్డరింగ్ చేసుకున్నాం కదా వాటికి. మళ్ళీ ఇక్కడైతే మనమైతే మళ్ళీ వర్క్ అవుతుంది లేదైతే టెస్ట్ చేసుకోండి. ఒక 2-3 సార్లు అయితే టెస్ట్ చేయండి, అంటే కొన్ని అయితే పాడైపోతాయి. ఇప్పుడు నేనైతే స్టిక్ చేస్తున్నాను చూడండి. ప్రతిదీ ఎలా అయితే ఒక్కొక్కటి స్టిక్ చేస్తున్నాను అలా అయితే స్టిక్ చేసుకోండి. మొత్తం అంతా అయితే స్టిక్ చేసుకోవాలి. మీరు ఇలాగా నీట్గా అయితే వచ్చేలా అయితే స్టిక్ చేసుకోండి. ఒక్కొక్కటి ఇలా అయితే టెస్టింగ్ అయితే చేయాలి. చూడండి వీడియో అంతా మీకైతే క్లారిటీ అయితే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా గైస్, ఒక్కొక్కటి అయితే అంత పర్ఫెక్ట్గా అయితే స్టిక్ చేస్తున్నాను. అలాగే మీరు మొత్తం అంతా అయితే స్టిక్ చేయాలి. ఇదైతే టైం టేకింగ్ ప్రాసెస్. నీట్గా అయితే మొత్తం అన్ని సైడ్స్ మనకైతే కవర్ అవ్వాలి లైటింగ్ అనేది. నాకు ఇంకా కొన్ని లైట్స్ అయితే తక్కువ వచ్చింది, అందుకని చెప్పి నేనైతే వదిలేసారి మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. మీరు కావాలంటే ఫుల్గా అయితే పెట్టేసుకోవచ్చు దగ్గరికి. మీరు ఈ ఎల్ఈడీస్నైనా వాడచ్చు, లేకపోతే మీరు వేరే టైప్ ఎల్ఈడీస్నైనా వాడచ్చు వీటికి. మనం చూడండి కొన్ని అయితే వర్క్ అవుతుంది, అట్లయితే నేనైతే తీసేస్తున్నాను. వర్క్ అయ్యి అట్లనైతే ఉంచుకోండి, వర్క్ అవ్వాలని అట్లని తీసేయండి. ఇలాగైతే చాలా అయితే టెస్ట్ చేయాలి. ఇప్పుడైతే గాయస్ మనం అయితే టెస్ట్ చేసిన తర్వాత అయితే మొత్తం అంతా అయితే చూడండి సాల్డరింగ్ అయితే చేస్తాను. చూస్తున్నారు కదా, ఈ ఒక సైడ్ అన్ని పాజిటివ్స్ వచ్చేలా, ఒక సైడ్ అన్ని నెగిటివ్స్ వచ్చేలా అయితే పెట్టుకుని అయితే సాల్డరింగ్ చేసేయాలి. ఇంకో సైడ్ కూడా అయితే ఫుల్గా అయితే టెస్ట్ చేసుకోవాలి. అక్కడ నాకైతే సరిపోలేదు. ఆ రెండాటిని కామన్ చేసేసి, అంటే పాజిటివ్స్ 2 అటాచ్ చేసేసి నెగిటివ్స్ 2ని ఇలా 2 వైర్స్ని అయితే బ్యాక్ సైడ్కి అయితే తీసుకుని హోల్ పెట్టుకున్నాం కదా మనం, అందులోంచి అయితే తీసుకోండి. తర్వాత ఒక DC 12 వోల్ట్స్ ఫీమేల్ పోర్ట్ని అయితే తీసుకోండి. ఆ పోర్ట్ అయితే తీసుకుని ఇక్కడ మనం అయితే పెట్టాలనుకున్నాను. నేనైతే స్టార్టింగ్ డైరెక్ట్ పెట్టేద్దాం అనుకున్నా, కానీ మనకి ఫోల్డబుల్ అవ్వాలి కాబట్టి నేను ఇలాంటి ఒక మ్యాజిక్ని అయితే చేశాను. ఏం లేదు, చిన్న హోల్డర్ టైప్ అయితే అటు ఇటు మూవ్ అయ్యేలాగా, మనకి ఫ్రంట్ బ్యాక్ మూవ్ అయ్యేలాగా అయితే
ఒక స్విచ్ కూడా అయితే అటాచ్ చేస్తుంది దానికి. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన బేసిక్ కనెక్షనే, అందుకనే అయితే వీడియోలో అయితే చూపించలేదు. ఇంకా ఎవరికైనా తెలియకపోతే మన వీడియోస్లో చాలా వీడియోస్లో అయితే చెప్పాం, అట్లనే అయితే చూడండి. రెగ్యులర్గా చూసే వాళ్ళకి అయితే అర్థమవుద్ది. ఇలా అటాచ్ చేసేసి దీన్ని ఎలాగైతే అంటించేయాలి. ఇప్పుడు నేను గైస్ ఇప్పుడైతే నేనైతే అంటించేసాను, చూస్తున్నారు కదా ఆ స్విచ్ ఎలాంటి టైప్ అంటే లైటింగ్ మనకి వోల్టేజ్ రెగ్యులేటర్ ఎలా ఉంటుందంటే స్లో నుంచి అలా హై ఎలా చేసుకోవచ్చు. ఆ స్విచ్ కూడా ఆ టైపే. మీరు కావాలంటే నార్మల్ స్విచ్ కూడా వాడచ్చు. ఇది ఇలా ఉంటే బాగోదు కాబట్టి దీనికైతే ఫిలిం షీట్ అయితే యాడ్ చేద్దాం. ఇది మోటార్ వైండింగ్ షాప్స్లో అయితే మనకైతే దొరుకుద్ది, కానీ నాకైతే ఫిలిం షీట్ కన్నా నార్మల్గా ఉంటేనే నచ్చింది. నేను అలాగైతే కంటిన్యూ చేసేస్తున్నాను. ఇంకోండి నార్మల్గా ఉంటేనే నాకైతే మంచిగా అనిపించింది, అందుకనే ఎలా అయితే కంటిన్యూ చేస్తున్నా. కాబట్టి మీరు ఫిలిం షీట్ అంటించుకుని కంటిన్యూ చేయొచ్చు. కొంచెం అంటే కెమెరా అయితే పైకి గాయస్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా, లైట్ అయితే చాలా ఎక్కువ అయితే వస్తుంది. ఇదైతే ఫస్ట్ లెవెల్, సెకండ్, ఇదైతే థర్డ్. అలాగైతే మనకి 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ స్విచ్ వల్ల అయితే ఇదంతా అయితే జరుగుతుంది. నాకు ఆ స్విచ్ కావాలని అయితే పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా లైటింగ్ ఎంత బ్రైట్గా వస్తుందో. లైటే కానీ మీకు మరీ హార్ష్గా కాకుండా రావాలంటే ఫిలిం షీట్ని అయితే యాడ్ చేసుకోండి. హార్ష్గా కాకుండా నీట్గా అయితే వస్తుంది. లుక్స్ కూడా అయితే బాగుంటాయి. చూస్తున్నారు కదా ఎంత లైటింగ్ అయితే వస్తుందో, కనిపిస్తలేదు అసలు. ఏమన్నా ఐటమ్స్ పెట్టేది చూపిస్తాను చూడండి, అది ఉన్నాయి. చాలా లైటింగ్ అయితే వస్తుంది. కెమెరా కూడా అయితే అట్లనే క్యాప్చర్ చేయలేకపోతుంది, అంత లైటింగ్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా ఫిలిం షీట్ పెడుతుంటే లైట్ అయితే తగ్గుతుంది. హార్ష్గా కాకుండా నీట్గా అయితే వస్తుంది, సాఫ్ట్గాని. మీరు కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్, మీకు వదిలేస్తున్నాను. ఇప్పుడైతే మనం అయితే టెస్ట్ చేద్దాం ఎలా ఉందని. నేనైతే ఇప్పుడైతే నా రూమ్లో అయితే చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా ఫస్ట్ సెకండ్ స్టెప్స్ని అయితే మీకు అయితే చూపించాను కదా. ఇంకోండి లైట్ చూస్తున్నారు కదా ఎలా వెలుగుతుందో. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.